వేసుకొని ఆర్కిష్ణ దగ్గరికి పోయి కూర్చొని అన్న అగ్రకులాలంతా ఈ పెన్షనర్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంద్ చేస్తున్నారు, ఆర్ట్స్ కాలేజీ రాష్ట్ర బంధువులు చేస్తున్నారు, చెప్పులు కుడుతున్నారు అనమాట. రెడ్లు పిల్లగాళ్ళు ఆర్ట్స్ కాలేజీ దగ్గర కూర్చొని చెప్పు కుడుతున్నారు. ఎందుకు అంటే ఇక మాకు ఉద్యోగాలు తగ్గిపోతాయి, బీసీలకు రిజర్వేషన్లు పెంచితే ఇక రేపటి నుంచి మేము చెప్పులే కుట్టుకోవాలని అవమానం చేయటం అనమాట. వరక పట్టుకొని రోడ్లు ఊడుస్తున్నాడు ఒకడు. రోడ్లు ఊడుస్తుంటే ఎందుకు రోడ్లు ఊడుస్తున్నారు అంటే మాకు ఉద్యోగాలు తగ్గిపోతాయి, ఇక మనల్ని వెక్కిరించడం అనమాట అని ఆ విధంగా ప్రదర్శనలు చేస్తే ఈనాడు పేపరోడు, జ్యోతి పేపరోడు ఆ సీన్లు కొట్టి ఓ పెద్ద ఎత్తున ఫోటోలు వేస్తున్నారు. ఇక పెద్ద యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇక అప్పుడు ఆర్కిష్ణ దగ్గరికి పోయి, లేదన్నా ఈ రిజర్వేషన్లకు మద్దతుగా అనుకూలంగా మనం కూడా పోరాటం చేయాల్సిందే. అప్పుడు 30 మందిని తీసుకొని పోయి అప్పుడు ఆర్కిష్ణ దగ్గర కూర్చుంటే మంచిదే నారగొని మనం కలిసి చేద్దాం, నువ్వు సంఘం పేరు తయారు చేయాలంటే నేనే సమసంగ్రామ పరిషత్ అని ఒక సంస్థ పేరు ఖరారు చేసిన పేరు పెట్టినా. సమసంగ్రామ పరిషత్ అంటే సమానత్వం కోసం సంగ్రామం, మనం చేసేది సమానత్వం కోసం అని ఆ సంఘాన్ని పెట్టి ఆర్కిష్ణ అధ్యక్షుడు, నేను ఉపాధ్యక్షుడు, శంకర్ జనరల్ సెక్రటరీ, సంతోష్ ఇంకోటి. ఇక అప్పటి నుంచి తెల్లారి మేము ఆర్ట్స్ కాలేజ్ బంద్ చేయాలి. వాడొక రోజు బంద్, మేము ఒక రోజు బంద్, వాడొక రోజు ఊరేగింపు, మేము ఒక రోజు ఊరేగింపు. అట్లా ఆర్ట్స్ కాలేజ్ మొత్తం బంద్ చేసినాం. బంద్ చేసినాక కోర్టుల పిటిషన్ వేసి వీళ్ళకి జనాభా అంత లేదు, 44% వీళ్ళకు ఎక్కువైపోతుంది, వీళ్ళకి జనాభా లెక్క లేవని కోర్టులు వేసిండే. ఉన్న జస్టిస్ వాళ్ళంతా బెంచ్ కూర్చొని చర్చించి ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం అవుతుంది, శాంతి భద్రతలు దెబ్బతినిపోయినాయి, వాళ్ళు ఒక రోజు బంద్, వీళ్ళు ఒక రోజు బంద్ ఇస్తుండ్రు, మొత్తం ఏంటంటే అతలాకుతలం అయిపోయింది, జనాభా లెక్కలు కూడా లేవని స్టే ఇవ్వటం అంటే ఏంది, పెంచిన 44% మళ్ళా 25%కే యథావిధిగా ఉంచేది. అంటే పెంచిన ఇక చెల్లనేరలే. ఎన్టీ రామారావు పెంచిన 44% పెరగలేదు, ఇక మళ్ళీ 25%కే వచ్చి ఆగిపోయింది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత శాతం ఉంది ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో? 25% ఉంది. ఇప్పుడు మనకు పెరగలేదు. మన జనాభా ఏమో 50%. మిగిలిన 20% ఉద్యోగాలను ఎవరు తింటున్నారు? అగ్రకులాలు తింటున్నారు. అగ్రకులాల పిల్లలు కాజేస్తున్నారు. కాబట్టి అట్లా ఉద్యమం జరిగినప్పుడు మేము ఆలోచనలో పడ్డాం కమ్యూనిస్టు ఉద్యమం నుంచి. అప్పుడు ఏమనుకున్నామని అంటే ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాలన్నీ వేస్ట్, వీడు కేవలం పేరుకు మాత్రమే భూములు పంచుతాము, ఆస్తులు పంచుతాము, అంత సమానత్వం అని చెప్పి ఈ ఎన్టీ రామారావు అనే వ్యక్తి 4 ఉద్యోగాలు బీసీలకు ఇస్తున్నందుకు రిజర్వేషన్లు పెంచితేనే భరించలేదు. ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ కమ్యూనిస్టు సంఘాలన్నీ ఏకమై పోరాటం చేసిన వాళ్ళు వదిలే మోసం అని అప్పుడు ఈ కమ్యూనిస్టు విద్యార్థి సంఘం నుంచి రాజీనామా చేసి మేమందరం కూడా ఇదంతా ఉంటదే అని మేము భావించి బయటకు వచ్చేసి అప్పుడు ఇక ఈ మూమెంట్కి వచ్చినాం. అప్పుడు ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ అని ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో కాంశీరామ్ గారి బొమ్మ వేసి ఆయన ఉద్యమం గురించి రాయడం జరిగింది. ఉద్యమం గురించి ఏమని రాసినప్పుడు ఉత్తర భారతదేశంలో కాంశీరామ్ అనే వ్యక్తి 85% మేము, 15% అగ్రకులాలు, వాళ్ళు కాదు పరిపాలించాల్సింది 85% అనే ఆర్టికల్స్ రాశారు. ఏది ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ అనే పత్రికలో. అది మేము యూనివర్సిటీలో ఉన్నాం కాబట్టి పత్రికలు అన్నీ వస్తాయి కాబట్టి చదివాం. చదివి వెంటనే మళ్ళీ అందరం కూర్చొని అరే ఇదేదో ఉత్తర భారతదేశంలో కాంశీరామ్ అనే మొనగాడు ఒకటి బయలుదేరిండయా, ఈ రెడ్ల ఆధిపత్యము, కమ్మోళ్ళ ఆధిపత్యము, బాపనోళ్ళ ఆధిపత్యం వద్దు, వాళ్ళే పరిపాలిస్తారు, ఇదేదో బాగుంది అని ఒక 20-25 మందికి కలిసి కాంశీరామ్ గారి దగ్గరికి ఏపీ ఎక్స్ప్రెస్ లో టికెట్లు బుక్ చేసుకొని ఢిల్లీకి పోయినాం. ఆయన అడ్రస్ పట్టుకొని ఢిల్లీకి పోతే అప్పుడు అందులో ఎవరున్నారు? బొజ్జా తారకము అని ఎస్సీ నాయకుడు, బిఎస్ఎస్ స్వామి అని తర్వాత ఆయన జడ్జి కూడా అయ్యిండు. ఆయన, సుందరయ్య యాదవ్, నేను, శంకర్ గారు అందరం ఒక 25 మందిని ఏపీ ఎక్స్ప్రెస్ లో ఢిల్లీకి పోయి కాంశీరామ్ గారిని కలిసి, అయ్యా మా దగ్గర అంతా రెడ్ల పెత్తనమే ఉంది, రెడ్డి వర్గము కమ్మ వర్గమే పెత్తనం ఉంది, మీ పార్టీ మా రాష్ట్రంలో కూడా పెడితే మాకు సమానత్వం వస్తుంది, మా బడుగు బలహీన వర్గాలకు టికెట్లు వస్తాయని మీ పార్టీని ఇక్కడ పెట్టాలి అని అడిగాము. అయితే నేను పార్టీ పెట్టాలంటే ముందు వచ్చి చూస్తాను, మీటింగులు పెట్టండి అని అన్నాడు. పెట్టడానికి ముందు నేను ఆయన వెంబడి వేసుకొని ఒక 15-20 మందిని కలిసి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్ని తిప్పి మీటింగులు పెట్టాము. ఒక్కొక్క దగ్గర 200 మంది, 150, 300, 500 మంది పెట్టి మీటింగులు చూసినాక ఆయన సంతోషపడి పార్టీ పెడతా జూన్ 4, 1989 జూన్ 4వ తేదీన నిజాం కాలేజీలో పార్టీ ఆవిర్భావానికి డేట్ ఇచ్చి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ ఆయన ఒక 4 రోజుల తర్వాత వచ్చే లోపలనే నేను ఒక పుస్తకం తయారు చేసిన, ఆంధ్రప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ అని ఒక పుస్తకం రాసి ఆ పుస్తకంలో ఏం డేటా ఇచ్చినా 56 నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు రేట్లున్నారు, ఎంతమంది మంత్రులు రేట్లున్నారు, ఆ విధంగా మొత్తం డేటా ఇచ్చి పట్టిక కట్టి మొత్తం ఎన్ని టికెట్లు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ ఎన్ని టికెట్లు ఇచ్చింది, ఆ రోజులలో టీడీపీ ఎన్ని టికెట్లు ఇచ్చింది, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎన్ని టికెట్లు ఇచ్చింది అని మొత్తం డేటా అంతా తీసి పుస్తకాల్లో ప్రింట్ చేసిన నేను.
ప్రింట్ చేసి కాంశీరామ్ గారి ద్వారానే నిజాం కాలేజీలో ఓపెన్ చేయించిన నేను. ఆ రోజులలో అది సంచలనం. అబ్బా, కులాల వారిగా కూడా ఈ నాలుగోని అనే వ్యక్తి రేట్లు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు, కమ్మోళ్ళకి ఎంతమంది ఇచ్చారు, బీసీలకు ఎంతమంది ఇచ్చారని ఈ విధంగా సిద్ధాంతం రాజు పెద్ద సంచలనం ఆ రోజులలో. కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్న వాళ్ళందరూ నన్ను అనటం, ఏమయ్యా నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్నోని పోయి రేట్లు ఎంతమంది, కమ్మోళ్ళు ఎంతమంది, బీసీలకు అసలే లేవు అని ఇట్లా రాస్తారు ఆ పుస్తకాలని ఈ కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్న నా స్నేహితులు దోస్తులంతా నన్ను వెక్కిరి. కాబట్టి నేను అంతా ఉన్నట్టే చెప్పి రాస్తున్నాని. ఆ తర్వాత రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంది, మండల్ కమిషన్ అమలు, వివిధ రాజకీయ పార్టీల నిజస్వరూపం, 14 పుస్తకాలు రాశాను. 14 పుస్తకాలు రాసి పత్రిక నడిపాను. మొత్తం బహుజన్ సమాజ్ అనే ఒక పత్రికను నడిపాను. నడిపి మొత్తం ఎండగట్టాం ఈ వ్యవస్థ యొక్క పుల్లును, ఎవరి ఆధిపత్యం, ఎంతమంది, ఎంత బడ్జెట్ని ఎవరు కాజేస్తున్నారు, ఎవరు తింటున్నారు, ఉద్యోగాలు ఎవరి, నామినేటెడ్ పదవులు ఎవరి, మొత్తం ఎక్కడికక్కడ విప్పి మొత్తం ఏంటంటే చేయడం జరిగింది. ఆ విధంగా 14 పుస్తకాలు రాసి కాంశీరామ్ గారు ఏమటి 12 సంవత్సరాలు దిగిన నేను. ఆయన ఉత్తర భారతదేశం అంతా తీసుకుపోయి తిప్పిడు నన్ను. ఉత్తరప్రదేశ్, కాన్పూర్, లక్నో, బీహారు, జలంధరు అన్ని చోట్ల ఆయన దగ్గర తర్ఫీదు అయినాను. మొత్తం కులము అని అంటే ఎట్లా, కులాల వారిగానే ఐక్యం కావాలి. ఈ దేశంలో కులాల వారిగానే అన్యాయం జరుగుతుంది, కులాల వారిగానే బెనిఫిట్స్ పొందుతున్నారు. రెడ్లు కులాల వారిగానే ప్రయోజనం పొందుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. వాళ్ళే లోపల మాట్లాడుకుంటున్నారు. మొత్తం మనకి టికెట్లే ఇవ్వటం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి వర్గం పార్టీగా మారిపోయింది. పేరుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ, పంచుకొని తినేదంతా 2-3 వర్గాలే, అందులో అగ్ర కులాలే పంచుకొని తింటున్నారు. ఒడ్డెర్లు చివర్లో ఉన్నారు. బీసీలలో కూడా 134 కులాలు ఉంటే 132, 130 దగ్గర ఆగుతారు. ఇంకా మన దగ్గర ఎన్ని కులాల పేర్లు, ఎన్ని పేర్లు ఉన్నాయి మన దగ్గర, 30-40 కులాలు అసలు సంచార కులాలే కదా. మీరు కూడా ఎండలో వానలో తిరిగి అసలు మానవ మాతృలుగా మనం జీవిస్తున్నామా? మనకేమన్నా షెడ్ ఉందా, పాయింట్ ఉందా, గౌరవప్రదంగా ఉన్నామా? మనం అర్ధనగ్నంగా, కండువ ఉండదు, నీళ్లు తాగడానికి ఉండదు. ఆ రాళ్ళ దగ్గర కూర్చుంటే రాత్రి దాకా మన భార్య పిల్లలు బండలు కొడుతుంటే పిల్లలు అక్కడే మట్టిలో ఆడుకుంటారు, చీవుడు కాల్చుకుంటారు. తిండి ఉండదు, నీళ్లు ఉండదు. ఒక జంతువులాగానే కదా. అన్ని కులాలు, ఒక కులం కాదు, 134 కులాలు, 70-80 కులాలు. మొత్తం ఏంటిది అని అంటే ఒక మానవులలాగా లేవు మనం. జంతువులు అక్కడే ఉంటాయి, జంతువుల పక్కన మనం జీవిస్తాం. పెద్దగడ్డలు అక్కడే ఉంటాయి, పక్కన మనం జీవిస్తుంటాం. కమ్మ గుడిసెలు ఉంటాయి, వర్షం పడితే జల నీళ్లు కారుతుంటాయి. ఈ రకంగా జీవించినటువంటి కులాలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గౌరవం లేదు, బడ్జెట్ లేదు, ఎమ్మెల్యే టికెట్ లేవు, ఎంపీ టికెట్ లేవు, కూసొమ్మనేటువంటి లేడు, నిలబడమనేటువంటి లేడు. వాళ్ళ ఎమ్మడి తిరిగితే కూడా ఏమీ దక్కనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కొద్ది గొప్ప కొంతమంది ఒడ్డెర సంఘంలో కొంతమంది ఎదిగి ఇంతో అంతో సంపాదించుకొని కొద్ది గొప్ప కార్లు కొనుక్కొని, కొద్ది గొప్ప ఇల్లు కట్టుకొని 4 పైసలు వస్తే, అరే మన దాంట్లో ఒడ్డెర్లు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరినీ ఒక సంఘం పెడదాం, ఒక దగ్గర కుప్ప నూకుదాం, వాళ్ళకి ఇంత తెలివి నేర్పుదాం. కాబట్టి అట్లా ముందుకు వచ్చి కొంతమంది డబ్బున్నోళ్ళు త్యాగం చేసి వీళ్ళకున్న 10 రూపాయలు, వీళ్ళకున్న 100 రూపాయలలో 10 రూపాయలు సంఘానికి దారం పోసి లెటర్ ప్యాడ్లు కొట్టించి, బ్యానర్లు కొట్టించి, అట్లా కదా మనం సంఘాలు ఒక్కొక్కటి స్టార్ట్ అయితే ఇక ఈ సంఘాలు కూడా మళ్ళా కొద్ది రోజులు ఒక్కొక్కరు పనిచేస్తారు, మళ్ళీ ఒకరు వెళ్ళిపోతారు, మళ్ళీ ఒకరు వస్తుంటారు. ఇది 1 అడుగు 2 అడుగులు వెనకకు, 1 అడుగు ముందుకు. ఇది నడిపించడం కూడా చాలా కష్టసాధ్యమే. ఒడ్డెర్ల ప్రజలు కూడా మనకు మద్దతు ఇయ్యరు, రమ్మంటే రారు, మీటింగ్ ఉందంటే రారు, ఎన్నిసార్లు చెప్పినా రారు. వాళ్ళ వెనకాల పడాలి, తిరగాలి. మన ప్రజలకు ఒక్కసారి చెప్తే అర్థం కాదు. అదే కమ్మారెడ్లు మీటింగ్ పెడితే, టీడీపీ మీటింగ్ పెడితే లక్షల మంది పోతాం, బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెడితే లక్షల మంది పోతాం. వాళ్ళకేమో మనం డబ్బులు వేసుకొని జీపులు వేసుకొని పోతాం. మనకు రమ్మనంటేనేమో వెనక ముందు ఆలోచిస్తాం. అరే ఒడ్డెర సంఘం మీటింగ్ పెట్టిందంటే హైదరాబాద్ పోయి రావాలంటే 100 అవుతాయి కదా, 1000 రూపాయలు అవుతాయి. పోకుంటుంటే ఆ 1000 రూపాయలు మిగులుతాయని ఆయన అక్కడ కూర్చొని ఆలోచిస్తారు. ఆ 1000 రూపాయల గురించి ఆలోచిస్తే ఈడ సంఘం బలపడదు, ముందుకు పోదు. కాబట్టి ఈ విధంగా అనేక రకాలైనటువంటి వైరుధ్యాలతోటి